It is high time for Indian government to have a strong diplomatic dialogue with US, Israel and Iran. ఎందుకంటే ఎల్పిజి కంట్రోలింగ్ ఆర్డర్ 2026ని భారత ప్రభుత్వం అమలు పరిచింది. భారతదేశంలో ఏర్పడిన ఎల్పిజి గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్డర్ను తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం మన ఇండియాలో ఉన్న ఎల్పిజి మార్కెట్ని కంట్రోల్ చేయడం. గ్రామ ప్రజలు ప్రతి 45 రోజులకు ఒకసారి, పట్టణ ప్రజలు ప్రతి 25 రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ని బుక్ చేసుకోగలరు. సో అట్లాంటప్పుడు మనము మార్కెట్ని కంట్రోల్ చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ ఓపెన్ అవ్వడము అండ్ దానివల్ల ప్రజలకు మరియు గవర్నమెంట్కి తీరని నష్టం రావడము తప్పితే దానివల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి భారత ప్రభుత్వం ఈ డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ డైలాగు ఈ 3 దేశాలతోని చర్చించి అక్కడ యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయిన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని అక్కడ శాంతిని తీసుకురాగలిగితే మన భారతదేశపు ఓడలు, మన భారతదేశపు షిప్ ఏదైతే ఎల్పిజి మరియు క్రూడ్ ఆయిల్ తీసుకొస్తున్నాయో అవి సేఫ్గా ఇండియా రీచ్ అయితే దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు. సో ఇండియా ఆల్మోస్ట్ 60% ఎల్పిజి ఇంపోర్ట్ చేసుకుంటే అందులో 90% వరకు ఈ గల్ఫ్ నుంచే మనకు ఇండియాకు వస్తుంది. కాబట్టి ఈ డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ డైలాగ్ మోస్ట్ ఇంపార్టెంట్.